ముంబై ఇండియన్స్ కి చావో రేవో అన్న మ్యాచ్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాలే ఇప్పుడు ఆ జట్టు ఓటమికి కారణమయ్యాయి. కెప్టెన్ గా, బ్యాటర్ గా రెండిటిలోనూ విఫలమై ఐపీఎల్ 2026 నుంచి ముంబై ఇంటి దారి పట్టడంలో ప్రధాన కారకుడయ్యాడు. చపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా నిర్ణయాలు మిస్ ఫైర్ అయ్యాయి. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటాడు అనుకున్న హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకుని ఆశ్చర్యపరిచాడు. అక్కడి నుంచే పతనం మొదలయ్యింది. హోమ్ గ్రౌండ్ లో సిఎస్కే బౌలర్లు ఆరంభంలో తడబడినా ఆ తర్వాత బ్యాక్ టు ఫామ్ లోకి వచ్చి ఆఖరి 10 ఓవర్స్ లో మ్యాచ్ తమ వైపు తిప్పుకున్నారు. ఆరంభంలోనే వికెట్లు పడిన నమన్ధీర్ కాస్త నిలబడడంతో మొదటి 10 ఓవర్స్ లో 9కి పైగా రన్ రేట్ సాధించారు. ఆఖరి 10 ఓవర్స్ లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తారు అనుకుంటే వరుస వికెట్లు కోల్పోయి కేవలం 159 దగ్గరే ఆగిపోయింది. తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఆఖరి ఓవర్ వరకు క్రీజులో ఉన్నప్పటికీ స్కోర్ రాబట్టడంలో విఫలమయ్యాడు. దీంతో 10 ఓవర్లో 90 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ జట్టు ఆఖరి 10 ఓవర్స్ లో కేవలం 69 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇదే ముంబై ఇండియన్స్ ఓటమికి ప్రధాన కారణమైంది. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో పూర్తిగా విఫలమయ్యాడు. 13వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన పాండ్యా ఆ రేంజ్ లో ప్రదర్శన చూపలేకపోయాడు. హార్దిక్ ఆఖరి ఓవర్ వరకు క్రీజులో ఉన్న భారీ స్కోర్ చేయడంలో ముంబై విఫలమైంది. సిఎస్కే బౌలర్ల ధాటికి హార్దిక్ పాండ్యా కనీసం బౌండరీలు కూడా రాబట్టలేకపోయాడు. 23 బంతులు ఆడిన హార్దిక్ పాండ్యా కేవలం 18 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్ టీంతో కనిపించిన గ్రౌండ్లోకి వచ్చేసరికి తేలిపోయింది. బూమ్రా, బౌల్, తిలక్, సూర్య, హార్దిక్, రోహిత్, రూదర్ఫర్డ్ ఇలాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నా కనీస ప్రదర్శన కూడా చేయలేకపోయింది. ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్లు ఆడి కేవలం 2 మాత్రమే గెలిచింది. ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలను కూడా పూర్తిగా కోల్పోయింది.